హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ యొక్క వీడియో చేయడం కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క వీడియో చాలా ముఖ్యమైనది. మన ఆరోగ్యానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను కనుక అందరూ కూడా ఈ యొక్క వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రతిరోజు మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. మనం ఒక రుచి కొరకు మాత్రమే ఈ యొక్క యాపిల్ పండు మనం వాడతాం. చూడండి, ఈ యాపిల్ పండు మనం రుచి కొరకు మనం షాప్లో మనం తీసుకుని మనం తింటాం తప్ప, ఈ యొక్క యాపిల్ పండు వల్ల మన మానవ జీవితానికి మనకు అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అర్థమవుతుందండి. ఈ యాపిల్ పండు మనం ఏదో టేస్ట్ కోసం మనం షాప్లో తీసుకుని తింటాం తప్ప, ఈ యాపిల్ పండు యొక్క ఉపయోగాలు మనకు అనేక రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క ఉపయోగాలను మీ ముందుకు నేను తెలియజేయడమే ఈ యొక్క వీడియో ఉద్దేశం. కాబట్టి ఈ యాపిల్ పండులో మనం తింటున్నామంటే దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, మనకి అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఈ యొక్క యాపిల్ పండుగ వచ్చి 95 క్యాలరీస్ ఉంటాయండి. సరేండి. అలాగేనండి, ఈ యాపిల్లో 25 గ్రాములు ప్రోటీన్స్ ఉంటుంది. 25 గ్రాములు ప్రోటీన్స్ ఉంటుంది. అలాగే 19 గ్రాముల షుగర్, అంటే స్వీట్ మాట, 19 గ్రాముల షుగర్ ఉంటుంది. 3 గ్రాములు వచ్చి ఫైబర్ ఉంటుందండి ఈ యొక్క యాపిల్లో. అర్థమవుతుందా ఎన్ని పోషకాలు దీంట్లో ఉన్నాయంటే? దీంట్లో ప్రోటీన్స్ ఉంటున్నాయి, అలాగే ఫైబర్ ఉంటుంది, అలాగే షుగర్ ఉంటుంది, అలాగే క్యాలరీస్ ఉన్నాయి ఈ యొక్క యాపిల్ పండులో. మన మీద యాపిల్ పండే కదా రుచిగా టేస్ట్గా ఉంటుంది అనుకుంటాం, కానీ ఇన్ని రకాలుగా మనకు హెల్త్కు ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో మెయిన్ ఏంటంటే పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుందండి. పీచు పదార్థం వల్ల తిన వెంటనే యాపిల్స్ తొందరగా అరిగిపోతుంది అన్నమాట. జీర్ణం అంటారు కదా, జీర్ణం అవుతుంది అన్నమాట. సో ఇన్ని రకాలుగా మనకి యాపిల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా అంటే రోజు యాపిల్ ఉపయోగం ఉందన్నాను కదండి, రోజు మన యాపిల్ కొనుక్కిని తినాలని కాదు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చూస్తుంటే ఈ యొక్క యాపిల్ రేటు చాలా ఎక్కువ ఉంది. అది మీ అందరికీ తెలుసు. మీకు వీలున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ యొక్క యాపిల్ పళ్ళు కొనుక్కిని మీరు తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ యాపిల్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఈ యాపిల్ యొక్క ఉపయోగాలు మీకు తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.